గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 20 వరకు. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక ఏనను స్థిరపడిన తర్వాత ఎవడనో దాన్ని కొట్టివేయుడు, దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడింది. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరముల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తరువాత ఇవ్వబడను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడను. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి, అలాగే ప్రభువా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాయన మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా ప్రభువా మీ యొక్క సన్నిధి ప్రభువా మా మధ్య ఉంచమని, మాతో మాట్లాడమని అందరూ ప్రభువా నాయన ఏకాగ్రతతో వినడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. విని గ్రహించి లోబడ్డానికి ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ప్రత్యేకంగా ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మా ఆత్మీయ పరిస్థితులు ఎరుగుదవు దేవా, అందుని బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ప్రభువా నాయన. మీ యొక్క స్వరం వినడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రభువా నాయన హృదయాన్ని సిద్ధపరచమని, కఠిన హృదయాన్ని తీసివేసి ప్రభువా నాయన మీరే ప్రభువా నాయన ప్రభు అంగీకరించే హృదయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. లోబడ్డానికి కృప చూపించండి, సహాయం దయచేయండి. మీరే మాట్లాడమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. ఒకసారి ఒక అంటే ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకునే బేబీ సిట్టర్ అంటారు కదా, అలాగా ఆయా అంటాం మనం. లేకపోతే భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే అలాగే ఎవరినైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిల్లల్ని చూసుకోవడానికి ఉంచుతారు కదా, ఆయా అంటాం, లేకపోతే బేబీ సిట్టర్ అంటారు. అయితే అలాగా ఒక బేబీ సిట్టర్ ఒక అమ్మాయి, అంటే చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. భార్య భర్తలు వెళ్ళిపోయారు. అయితే పిల్లలు చాలా అసలు మాట వినే పిల్లలు కాదు, చాలా పెంకి పిల్లలు అన్నమాట. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం భార్య భర్తలు వచ్చారు. పిల్లలు చాలా అల్లరి చేసి ఉంటారు. బేబీ సిట్టర్ని చాలా ఇబ్బంది పెట్టుంటారేమో అని అనుకుని వచ్చారు. ఇంట్లోకి రాగానే వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. ఏంటంటే అందరూ హ్యాపీగా పడుకొని ఉన్నారు, సైలెంట్గా ఉంది, అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఏంటి అబ్బా అని బేబీ సిట్టర్ చాలా బాగా ఉంది, చాలా బాగా పిల్లల్ని ఏం చెప్పిందో మరి బాగా చూసిందే, బాగా పడుకున్నారు, సైలెంట్గా ఉన్నారు, అల్లరి చేయకుండా అనుకున్నారు. అయితే ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు. సరే అని వెరీ గుడ్ అన్నట్లు చెప్పి, మంచిది బాగా చేసావమ్మా అని చెప్పి వెళ్ళమన్నారు. అయితే సరే నేను వెళ్ళొస్తానని ఆమె చెప్తూ చివరిగా ఒక మాట మర్చిపోయాను చెప్పడం.
నేను వాళ్ళకి ఒక చిన్న గుర్ర పిల్లని వాళ్ళకి కొంటానని చెప్పాను. ఆహ్, అందుకని వాళ్ళు పడుకున్నారని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అంటే ఒక అంటే ఇప్పుడు వాళ్ళెక్కడి నుంచి తీసుకురావాలి గుర్రాన్ని? ఆహ్, సో, అంటే పా ఫాల్స్ ప్రామిసెస్ అంటాం కదా! వాగ్దానాలు ఆమె ఒక తప్పుడు వాగ్దానం చేసేసింది. ప్రామిస్ చేసేసింది. చాలా అంటే చాలా సార్లు మనం వాగ్దానాలు చేస్తాం. కానీ వా వా మాటల మీద, ఆ వాగ్దానం మీద నిలబడం మనుషులం. మనకు సంవత్సరాంతం వస్తుంది. డిసెంబర్ 31 వచ్చినప్పుడు మనం చాలా ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్ వాడం. ఈ సంవత్సరం నుంచి సరిగ్గా ఉంటాం. ఈ సంవత్సరం నుంచి బైబిల్ చదువుకుంటాం. ఈ సంవత్సరం నుంచి ప్రార్థన చేసుకుంటాం. ఇలాంటివన్నీ మనం వాగ్దానాలు చేస్తా ఉంటాం సంవత్సరాంతంలో. కానీ వాటిని ఒక 10 రోజుల తర్వాతో, ఒక 1 నెల తర్వాతో అవేమీ మనకి గుర్తుండవు. సో, వాగ్దానాలనేవి మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆహ్, ఒక ప్లేస్ ఉంటది. ఒక స్థానం ఉంది. కానీ మన స్వభావం ఎలాంటిదంటే ఎవరన్నా మనకు ప్రామిస్ చేసినా మనం నమ్మము. మనం చేసినా మనకి మనం కూడా నమ్మేటట్లు సరిగ్గా వాగ్దానం చెయ్యం. మాట మీద నిలబడం చాలా సార్లు. మేబీ 1, 2 సార్లు మాట మీద నిలబడితే నిలబడొచ్చు కానీ చాలా సార్లు మనం ఫెయిల్ అయిపోతాం. ఆ! సో, బైబిల్‌లో బైబిల్‌లో 8810 వాగ్దానాలున్నాయంట. పాత నిబంధన గ్రంథంలో 7706 వాగ్దానాలున్నాయి. నూతన నిబంధన గ్రంథంలో ఒక 1104 వాగ్దానాలున్నాయంట. ఒక్క ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోనే 133 వాగ్దానాలున్నాయి. చూడండి అంటే బైబిల్‌లో వాగ్దానాలనే దానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది. చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది బైబిల్‌లో. అంటే దేవుని మాటల్ని నమ్మి క్రైస్తవ జీవితం ఆధారపడింది. దేవుని మాటలను నమ్మి మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. మన నిర్ణయాలు ఆ వాగ్దానాల మీద ఉండాలి. మన వా మన మన జీవితం ఆ వాగ్దానాల మీద కట్టబడాలి. చాలా సార్లు వాగ్దానాలు మనం ఈ ప్రింటెడ్ వాగ్దానాలు అయి ఇస్తా ఉంటారు. జనవరి 1 రోజు అయి తీసుకుంటాం. కానీ ఒక 2, 3 రోజుల తర్వాత ఏం వాగ్దానం అన్నది గుర్తుండదు. ఇప్పుడు చివరికొచ్చాం కదా! అప్పుడు జనవరి 1 రోజు ఏం తీసుకున్నాం గుర్తుందా? గుర్తుండదు. పట్టించుకోం. ఊరకనే కా కానుకేసి వాగ్దానం తీసుకోమంటే తీసేసుకుంటాం. అప్పుడు మటుకు చాలా క్యూరియస్‌గా ఉంటాం. అదేదో జాతకం చెప్పినట్లు మనం తీసేసుకొని నాకిదొచ్చింది అని చూపిస్తా ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం అలాగా అంటే నిజంగా ప్రార్థనాపూర్వకంగా మనం దేవుడిని అడిగి నిజంగా చాలామంది సీరియస్‌గా ఈ సంవత్సరానికి నీ వాగ్దానం ఇవ్వు. దాని మీద నా జీవితం కట్టుకుంటానని నిజంగా ప్రార్థన చేసి దేవుడిని అడిగి దేవుని మీద ఆధారపడే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. కానీ బైబిల్‌లో వాగ్దానాలన్నీ మన కోసమే ఉన్నాయని చెప్పి బైబిల్‌లో ఉంది. ప్రతి వాగ్దానం కూడా ప్రతి ఒక్కళ్ళకి చెందుతది. అది దేవుని మీద మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, మనం రోజు బైబిల్ చదువుకునేటప్పుడు దేవుడు ప్రామిస్ మనకి ఆ భాగంలో వాక్య భాగంలో వాగ్దానం మనకొస్తది. ఆ వాగ్దానాలు రాసుకోవాలి. రాసుకొని నాకు ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడని సీరియస్‌గా తీసుకోవాలి. కానీ మనకేమి బైబిల్ చదువుతాం, పట్టించుకోము. అంటే ఈ దేవుని మీద అంటే వాక్యం మీద నమ్మకం ఉండదు. దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉండదు. ఎవరైనా ఈ లోకంలో మనుషులు ఏమన్నా వాగ్దానం చేస్తే ఒక్కొక్కసారి వాటిని నమ్ముతాం. వాళ్ళు వాటిని నమ్మడానికి వీలు లేదనుకున్న వాటినే నమ్ముతాం. లాయర్‌లను నమ్ముతాం, లేకపోతే డాక్టర్‌లను నమ్ముతాం, పోలీసులను నమ్ముతాం. కానీ రకరకాల మనుషుల్ని గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్స్‌లో వాటిల్లో వాగ్దానాలు చేస్తా ఉంటే అయి నమ్ముతాం. మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తుంటే అయి నమ్ముతా ఉంటాం. కానీ మనం నమ్మాల్సిన వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాల మీద మన జీవితం కట్టబడాలి. అది క్రైస్తవ జీవితం అనేది. ముఖ్యంగా ఈ నూతన నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం
ఇంకా దేవుని వాగ్దానాలన్నిటిని వాటి మీదే మన జీవితం కట్టబడాలన్నది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం సరైన మా జీవితం మనకు దొరకదు. మనకు విడుదల దొరకదు, కృప దొరకదు, ప్రేమ దొరకదు. ఇవన్నీ కూడా ఈ వాగ్దానాల మీదే ఆధారపడింది. ఈవెన్ దేవుడు తండ్రి అబ్రహాంని ఎన్నుకున్నప్పుడు కూడా అబ్రహాముకు కూడా వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము ఎందుకు అంత విశ్వాసిగా అయ్యాడు, విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు అని అంటే ఆయనకి ఇచ్చిన వాగ్దానం మీదే ఆయన జీవితం కట్టబడింది. నీకు సంతానం కలుగు చేస్తాను దాన్ని నమ్మాడు. అది చాలా అదే నీతిగా ఎంచబడింది అని మనం చాలాసార్లు చదువుకున్నాం. ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో కానీ, గలతీయులకు రాసిన పత్రికలో గడిచిన వారాల్లో కానీ అదే ఆయనకి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్ముకున్నాడు, విశ్వాసం ఉంచాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. మనకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తాడు. అది ఊరకనే కాదు, మనం ఊరకనే ఏదో ఇలా చీటీలు తీసుకునేటట్లు కాదు. కానీ ప్రార్థనా పూర్వకంగా దేవుని నమ్మి ఆ వాగ్దానం మీద నా జీవితం కట్టుకుంటాను. చాలాసార్లు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు కూడా ఈ డిసెంబర్ 31 వాటిలో కూడా చాలా మంది కండిషన్స్ ఇవ్వరు. ఊరకనే నిన్ను అభివృద్ధి చేస్తాను, నిన్ను దీవిస్తాను అన్న మాట రాసి వదిలేస్తారు. మనం అదే అనుకుంటాం. కానీ మీరు ఒకవేళ వాగ్దానం తీసుకున్నా, నిజంగా ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటే ఆ భాగం అంతా చదవండి. ఆ భాగం అంతా చదివి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, సందర్భం ఏంటి, నాకెందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు, ఇవన్నీ అర్థం చేసుకోండి. అప్పుడు అని అర్థం అవ్వదు. అర్థం చేసుకొని దాని ప్రకారం మనం గుర్తుంచుకొని దాని మీద ఆధారపడి దానికోసం ప్రార్థన చేస్తూ ఆ విధంగా మన జీవితాలని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో అయితే చాలా ఊరకనే ఈ రోజు వాగ్దానం అని ఇచ్చేవాళ్ళు అలా ఉంది. అది ఎవరో మనకు వాగ్దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే దేవుని సన్నిధిలో బైబిల్ తీసుకొని రోజు కొంచెం భాగం చదువుతున్నప్పుడు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. మనం ఎవరి మీద ఈరోజు వాగ్దానం అని మనం చూడండి, అన్యులు చాలా మంది జాతకాలు చెప్తా ఉంటారు. ఈ రోజు నక్షత్రం మీ నక్షత్రం ప్రకారం, లేకపోతే మీ జాతకం ప్రకారం ఎలా ఉంది. అలాంటిది కాదు క్రైస్తవ జీవితం అనేది. క్రైస్తవ జీవితం అనేది దేవునితో వ్యక్తిగతమైన సంబంధం. ఆయనతో మనకున్న రిలేషన్షిప్, ఆ సంబంధం కొనసాగాలి. ఆ సంబంధం మీద ఆధారపడి ఉంది క్రైస్తవ జీవితం. ఏదో చిట్టీలు తీసేసి, లేకపోతే బైబిల్ ఇలాగా వేలు పెట్టి బైబిల్ తీసేసి, ఇలాంటి క్యాలెండర్లో వాక్యం చదివేసి, ఇలాంటి వాటి వలన మనకి నిజమైన క్రైస్తవ జీవితం దొరకదు. దేవుడు అర్థం కాడు. దేవునికి మనకు సంబంధం ఏర్పడే అవకాశం పోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నిజమైన క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడాలి. బైబిల్ గ్రంథంకి అనుగుణంగా, దేవుని చెప్పిన మాటలకు అనుగుణంగా, దేవుడిచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలి. చూడండి, చదువుతున్నాను 15వ వచనం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడనూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. చూడండి, స్టార్టింగే ప్రారంభం ఎలా ఉంది చెప్పండి. ప్రారంభ మాట ఏంటని ఉందంటే, ప్రారంభం 15వ వచనం ప్రారంభంలో ఉన్న మాట ఏంటది? సహోదరులారా అంటే మనకి ఏమర్థం అవుతుంది? పౌలు భక్తుడు గలతీ సంఘాలకి సహోదరులారా అని రాస్తున్నాడంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనం ఎవరిని మనం బ్రదర్స్ సిస్టర్స్ అని నేను ఎవరిని అనడానికి మనకు అర్హత ఉంది? అంటే వాళ్ళందరినీ పౌలు భక్తుడు ఊరకనే అవివేకులారా, లేకపోతే మీరు శాపగ్రస్తులు అయిపోయారు, ఇలాంటి మాటలు ఊరకనే అనట్లేదు. వాళ్ళని తనకు సొంత కుటుంబంగా అనుకుంటున్నాడు, ఓన్ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాడు. ఇది ఊరకనే మనుషులకి ఇటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. మనుష్య రీతిగా ఆలోచిస్తే ఇటువంటి మాట్లాడే అవసరం, ఊరకనే పెదవులతో మాట్లాడిన మాటలు కావు ఇవి. పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి
ఆయనతో నింపబడి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి యేసు ప్రభు వారి జీవితంతో నింపబడి దాంతో వచ్చిన మాటలు అంటే పౌలు భక్తుడు ఎలాగ ఉంటున్నాడంటే తన సొంత కుటుంబంలో తన సహోదరుడు తన అన్నో తమ్ముడు తప్పుదావ పట్టేస్తే ఎలాగో అయితే భావిస్తారో అటువంటి భావం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో ఉంచాడు. చాలా సార్లు సేవకులకి ఇటువంటి భారం ఉండడం మనం గమనించం. ఇటువంటి భారం ఉండదు. చాలా మంది సేవకులు ఇటువంటి భారం కలిగి ఉండరు. అప్పుడు నిజమైన సేవ చేసే అవకాశం ఉండదు. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన నింపుదల వలన దొరికే ఒక మైండ్ సెట్, ఒక భావం. అది ఒక హృదయం. అది హృదయంలో నుంచి దేవుని ద్వారా ప్రేరేపింపబడి వచ్చిన మాటిని సహోదరులారా అన్నది. మనం కూడా మన సంఘాల్లో లేకపోతే మన కుటుంబంలో మన సంఘంలో ఇతరులు వచ్చేటప్పుడు ఎవరైనా మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే మన సొంత వాళ్ళలాగా చూడగలమా? చూడలేము. అది మనుషునికి మనకైతే అసాధ్యం, ఇంపాసిబుల్. ఇది కేవలం దేవుడు మాత్రమే కలుగు చేసేటటువంటి ఒక ప్రక్రియ. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఇది సాధ్యం. మీరు చూడండి, మిషనరీస్ ఇండియాకు వచ్చినప్పుడు లేకపోతే అమెరికా దేశం నుంచి చాలా కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయిన మిషనరీస్ పాత రోజుల్లో, ఈ రోజుల్లో అయితే ఆల్మోస్ట్ లేరు, ఎవరు అలా చేయట్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. పాత రోజుల్లో ఎక్కువ మంది వాక్యానికి ప్రేరేపించబడి చాలా వాళ్ళ సౌకర్యాలు వాళ్ళన్నీ వదులుకొని భారతదేశానికి, కొండ ప్రాంతాలకి, స్లమ్ ఏరియాస్కి, అంటే బాగా మురికి వాడలకి, ఆఫ్రికా ఖండానికి, ఆఫ్రికా దేశానికి, ఎవరైతే నరమాంస భక్షకులు ఉంటున్నారో అటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారంటే అది మానవ రీతిగా వచ్చినటువంటి ఆలోచన అయితే కానే కాదు. అది కేవలం దేవుని చేత ప్రేరేపించబడితే తప్ప అటువంటి జరగదు. విలియం కేరీ లాంటి వాళ్ళు, మదర్ తెరిసా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చి అనేక మంది మిషనరీస్ వచ్చి మన భారతదేశంలో కానీ వాళ్ళు వేరు వేరు దేశాల్లో కానీ సౌకర్యవంతమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చి అటు వదులుకొని వాటన్నిటిని వదులుకొని పనిచేశారంటే కారణం ఏంటి తెలుసా? ఈ సహోదర భావం. ఆ భావమే పౌలు భక్తుడి చేత ఈ యొక్క లెటర్ రాయించింది, అనేకమైన ఉత్తరాలు రాయించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా. సో ఈ సహోదర భావం మనకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. చూడండి, మనం చాలాసార్లు బైబిల్ స్టడీస్ చేసేటప్పుడు చాలా మంచి ప్రేయర్ పాయింట్స్ వస్తా ఉన్నాయి మనకి. అవి ఎప్పుడు మనం చేసి ఉండము అటువంటి ప్రార్థనలో. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని చేత మాత్రమే ప్రేరేపించబడితేనే అటువంటి ప్రార్థన చేయగలం. నేను ఇతరులని ప్రేమించే ఆ ప్రేమ నాకు దొరకాలి అంటే ముందు మనం యేసు ప్రభు వారిని అటువంటి ప్రేమతో ప్రేమించగలిగితే ఆయన మనల్ని ప్రేమించాడు అన్నది అర్థం చేసుకొని మనం కూడా ఆయనకి కృతజ్ఞతగా మనం ప్రేమ చూపించగలిగితే సహోదరుల్ని మనం ప్రేమించగలుగుతాం, తోటి వాళ్ళని. అందుకే సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. ఈ భావంలో నుంచి రావాలి. ఎవరికైనా తిట్టేయడం, ఎందుకు చర్చికి రాలేదు, లేకపోతే ఇంకా ఇది చేయలేదు అని మనం తిడతా ఉంటాం, కోపగిస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ అది కరెక్ట్ కాదు. మన ఇంట్లో కూడా ఒకరినొకరిని తిట్టుకుంటూ ఉంటాం, ఇది ఎందుకు ఇక్కడ ఉంది, అది ఎందుకు అక్కడ ఉంది అని చెప్పి. వీటన్నిటికి కారణం ఏంటి తెలుసా? మన శరీరం మీద ఆధారపడే జీవితం వలన ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటికి కారణం దేవుని ఆత్మచేతని ఆత్మీయమైన నింపుదల దొరక్క, ఆత్మచేత నింపబడడం అనేది జరగకపోవడం వలన వచ్చే సమస్య అది. మీకు ఎప్పుడైనా దొరికితే ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం లారెన్స్ అనే ఆయన రాశారు. చాలా చిన్న పుస్తకమే కానీ చాలా మంచి పుస్తకం. దేవుని ఆత్మ చేత ఎట్లా నడిపించబడాలన్నది ఆయన జీవితం ద్వారా ఆయన పొందిన అనుభవాల్ని, ఆయన ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎట్లా నడిపించాడు అన్నది ఆయన రాశాడు. ఆయనకి దేవుడు, ఆయన చాలా చదువుకున్నా చాలా ఇచ్చేసినా సరే ఆయనకి దేవుడు ఏం చెప్పాడంటే ఒక కుక్కుగా పనిచేయమని చెప్పాడు.
అయితే ఆయన కుక్‌గా పనిచేసేవాడు. కుక్‌లాగా అంటే వంటవానిగా ఉండేవాడు ఒక మెస్ లాంటి దాంట్లో. అయితే వంటవానిగా ఉండేటప్పుడు ఆయన చాలా మందిని ఆత్మీయమైనటువంటి దృష్టితో చూస్తూ, చాలా మంది ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కౌన్సెలింగ్ చేసేవాడు. దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడు అని చెప్పేవాడు. దేవుడు చెప్తేనే చెప్పేవాడు. ప్రతీది కూడా దేవుని చేత నడిపించబడేవాడు. అది ఆయన అనుభవపూర్వకంగా దేవుణ్ణి నడిపింది రోజు దేవుని మీద ఆధారపడుతూ నేర్చుకున్నాడు. దేవునికి దగ్గరయ్యాడు. సో, ఆయనకి ఆ వంటగదిలో విపరీతమైన సౌండ్‌లొస్తా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద సౌండ్‌లు వస్తా ఉంటే, కానీ ఈయనకి మనకి అటువంటి సౌండ్‌లొచ్చాయనుకోండి, మనకి చిరాకొచ్చి కోపమొచ్చేస్తది. వెంటనే ఇరిటేషనొస్తది. అంటే యాంగర్ అని కాదు. ఇరిటేషన్ అంటే విసుగు. ఒక రకమైన విసుగు. అంటే రియాక్షను ప్రతిదానికి మనం మనకు బయటకొచ్చేది పెద్దగా అరుస్తాము, లేపోతే తిడతాము, లేపోతే కానీ అది కోపం కాదు గానీ ఇరిటేషనొస్తది. అంటే విసుగొస్తది. ఏంటిది ఇలాగ సౌండ్‌లు చేస్తా ఉన్నారు అన్నది మనం తట్టుకోలేం. కానీ అతను అవేం పట్టించుకోకుండా దేవునితో ఉండేవాడు. దేవునితో ఉండేవాడు. అందుకని ఆయనకి ఆ శబ్దాలన్నీ ఏమి అతని మీద ప్రభావం చూపేవి కాదు. ఆ ఇన్‌ఫ్లూయెన్సే లేదతనికి. అంటే చూడండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవితం యేసు ప్రభువారు చూడండి సిలువకు అప్పగిస్తున్నప్పుడు మొహం మీద ఉమ్మేశారు, ముళ్ళు కిరీటం పెట్టారు, అవమానం చేశారు, ఇష్టం వచ్చినట్లు కొట్టారు. భయంకరమైన శ్రమకు గురి చేసినా ఒక మాట కూడా అనలేదు. క్షమించమని అడిగాడు. చూసారా? ఆయన పరిశుద్ధాత్మ దేవునితో అంటే దేవుని ఆత్మ వలన మనకు జరిగే లాభం అంటే మన జీవితంలో కలిగే మార్పులు చాలా, చాలా అంటే ఇది ఊరకనే మనం మామూలుగా చర్చ్‌కెళ్ళి బైబిల్ స్టడీస్‌కెళ్ళి ఆటికెళ్తే అయిపోయే జీవితం కాదు. అయిపోయేది కాదు. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని చేత వాడబడాలి. దేవుని స్వరం వినగలగాలి. వాక్యం యొక్క ఆ యొక్క జీవం మనకు దొరకాలి. మీరు ప్రార్థన చేసుకోండి. మీరు మొరపెట్టండి. దేవుని సన్నిధిలో నాకు ఇటువంటి అనుభవం కావాలి దేవా అని దేవుడు దయచేస్తాడు. కదా! వెదకుడి మీకు దొరకును అని ఉంది కదా బైబిల్‌లో. మనం వెతికితే దేవుడు మనకి దొరికేటట్లు చేస్తాడు. మనకు అటువంటి అనుభవం కావాలి. దేవునిలో ఎదగాలి. మారుమనస్సు పొందినంత మాత్రాన ఒకరు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన అయిపోలేదు క్రైస్తవ జీవితం. దినదినం ఎదుగుతా ఉండాలి. ఇటువంటి అనుభవం కావాలి మనకి. ఇతరులని సొంత సహోదరుల్లాగా, సహోదరిల్లాగా మనం చూడగలగాలి. ఈవెన్ చాలామంది బిలీవర్స్ చూడండి భార్యాభర్తలకు వాళ్ళు కూడా సహో సిస్టర్, బ్రదర్ అని పిలుచుకుంటారు. అంటే దేవునిలో అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్సే. యేసు ప్రభువారిని బట్టి మనం అందరం కూడా సహోదరులు, సహోదరీలే. అటువంటిది మనం అనుభవించగలం. అది కావాలి దేవా అని ప్రార్థన చేయాలి. ఊరకనే రాదది. అటువంటిది నాకు కావాలని ప్రార్థన చేయాలి. ఒక భక్తుడేమన్నాడంటే, "అటువంటిది దొరికితేనే నువ్వు సేవ చెయ్యి, లేకపోతే చెయ్యకు" అని చెప్పాడు. అటువంటి అనుభవం దొరికినప్పుడు ఒకవేళ అనుభవం లేకపోతే సేవ ఆపేసి, ఆ అనుభవం దొరికినాక, దేవుడిచ్చినాక అప్పుడు ప్రారంభించు అని చెప్పాడు. శిష్యులకి అందుకే యేసుప్రభు వారు అటువంటి దేవుని చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడతారు. అంతవరకు యెరూషలేములో ఉండండి. కనిపెట్టుకొని ఉండమంటే ఉన్నారు. ఆ తర్వాత దేవుని చేత నింపబడ్డారు. చాలా ఎక్కువగా పవర్‌ఫుల్‌గా శక్తివంతమైనటువంటి పరిచర్య చేయగలిగారు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. చూడండి సహోదరులారా అని అందుకే అంటున్నాడు. మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. చూడండి మేమేదో స్పిరిచ్యువల్ మాటలు మాట్లాడట్లేదు. ఆత్మీయమైనటువంటి సంగతుల్ని, మర్మాల్ని మీకేం తెలియజేసేటట్లు మాట్లాడట్లేదు. మామూలుగా మనుషుల్లాగా మాట్లాడుకుందామని చెప్తా ఉన్నాడు. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత అంటే ఇద్దరు ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారనుకోండి. ఒక సంబంధంలోకి వచ్చారని, ఒక ఒడంబడిక పెట్టుకున్నారనుకోండి. చాలా సార్లు మనం చూస్తాం. న్యూస్ పేపర్‌లో వాటిల్లో మన వార్తాపత్రికల్లో చూస్తాం కదా!
మన భారతదేశం రష్యా, లేకపోతే భారతదేశం అమెరికా, భారతదేశం ఇజ్రాయెల్ ఒడంబడిక చేసుకున్నాయి, నిబంధన చేసుకున్నాయి అన్నది దాని అర్థం. సో ఆ ఒడంబడిక ఏంటి? ఆ ఒడంబడిక అనంటే ఒకళ్ళు మీ మీ దేశం మాకు హెల్ప్ చేయండి, మా దేశం మీకు హెల్ప్ చేస్తారు, ఇటువంటి రాసుకొని ఒకళ్ళనొకళ్ళు మార్చుకుంటారు. వీళ్ళు రాస్తారు, వాళ్ళు రాస్తారు, వాళ్ళది వీళ్ళు మార్చుకొని సంతకాలు చేసి ఒకరికొకరు ఇచ్చుకుంటారు. దానికి కట్టుబడి ఉంటారు. మామూలుగా మనుషులు అయినా సరే ఒకరికొకరు రాసుకొని సంతకాలు పెట్టుకొని, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను, నేను ఇక మీదట నీతో స్నేహపూర్వకంగా ఉంటాను అని ఈ దేశం వాళ్ళ దేశానికి ఆ దేశపు అధ్యక్షుడు, ఈ దేశపు అధ్యక్షుడు ఒకరికొకరు తీర్మానించుకొని మాటలు రాసుకొని ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. కోర్స్ ఈ రోజుల్లో దేశాలే కట్టుబడి ఉండట్లేదు, మనకు తెలుసు. కానీ మనుషులైనా సరే దానికి కట్టుబడి ఉంటాం. ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. అంటే మళ్ళీ ఒడంబడిక చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మార్చడానికి లేదు, దాన్ని కొట్టేయడానికి లేదు కదా. మనుషులకే అంత పవర్ఫుల్గా ఉంటే ఒడంబడిక, వాగ్దానాలు అనేవి ఇంకా చూడండి. దేవునితో దేవుడు మనకు చేసిన వాగ్దానాలు, మనం దేవునికి చేసిన వాగ్దానాలు ఎంత ప్రాముఖ్యమైనవన్నది అర్థం చేసుకో. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనం చేసేది అదే. ఇక మీదట యేసు ప్రభు వారి జీవితమే జీవిస్తాను, నా సొంత జీవితం జీవించను అని చెప్పడమే బాప్తిస్మం తీసుకోవడం. కానీ ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉంటున్నావా అని ఆలోచించుకోవాలి. వాగ్దానాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఇచ్చినవి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎంత ప్రాముఖ్యమైనయో ఆయనేం కొట్టివేయడు, ఆయనేం కలపడు, ఆయనేం తీసివేయడు. ఆయనకు అటువంటి నేచరే లేదు, దేవునికి అటువంటి స్వభావమే లేదు. మహాపరిశుద్ధుడు కదా, ఆయనలో ఏ లోపం లేదు. కానీ మనలో సమస్య ఉంది. మనలో శరీరాశలు, లోకాశలు, జీవపు డంబాలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని చంపి నీ కోసం జీవిస్తాను అని తీర్మానించుకొని జీవించాలని చెప్తున్నాడు. దేవుని మీద ఆధారపడే జీవితం గురించి చెప్తున్నాడు. అటువంటి జీవితం అయితే తప్పుడు బాధలకు లొంగే అవకాశం మనకి ఉండదు. ఎవరైనా వచ్చి ఇలా ఈ కార్యక్రమాలు చేయండి అయిపోతుందండి, 10 రోజులు ఉపవాసం ఉండండి అయిపోయిందండి, 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకోండి వాళ్ళకి మేలు జరిగింది. చూడండి వీళ్ళు ఈ కాలంలో ఎక్కువ మంది, కొంతమంది 40 దినాలు ఇలాంటి బట్టలు వేసుకొని అక్కడ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతకడం. అలాంటిది కాదు ఇది క్రైస్తవ జీవితం అనేది. అలాంటిది కాదు. ఏదో కొన్ని రోజులు చేసేది కాదు, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసేది కాదు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుని చేత నడిపించే జీవితం అండి క్రైస్తవ. అర్థం చేసుకోండి. 16వ వచనం చదువుతున్నాను చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానము నకును అని. ఆ సంతానము క్రీస్తు. చూసారా, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముకి చేసిన వాగ్దానం అది సింగులర్ అంటే ఏకవచనంలో ఉంది. ఇది దేవుని ప్రత్యక్షత కాకపోతే ఇటువంటి జ్ఞానం దొరికే అవకాశం ఉందా? పాత నిబంధన ఈ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉందా? పౌలు భక్తుడికి అంత ప్రత్యక్షత దొరికిందో చూడండి. ఏకవచనం, అందుకే ఉంది ఏకవచనం అని దేవుడు చెప్తున్నాడు. నీ సంతానంకు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చదువుతారు ఎవరైనా? ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. అదే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం.
నిన్ను ఆశ్రదించు వారిని ఆశ్రదించదెను, నిన్ను దూషించు వారిని శపించదెను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అబ్రాహాము వెళ్ళెను. 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. చూడండి, ఈ మాటలన్నిటిలో ఏకవచనమే ఉంది. నీకును నీ సంతానానికి, నీకు సంతానానికి అని చెప్పి, సంతానములకు అనలేదు. అది ఎందుకు అలాగ అనలేదంటే, అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ మాటలో యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక ఉంది. దేవుడు ముందే యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక, అంటే యేసు ప్రభు వారి ఈ లోకానికి రావడం, మన మధ్య నివసించడం, మనకు ఒక జీవితాన్ని చూపించడం, చనిపోయి మన పాపాలని ఆయన క్షమించటానికి, మన పాపం నుంచి విడిపించటానికి ఆయన చనిపోయి తిరిగి లేచి మనకు మార్గం చూపించారు యేసు ప్రభువారు. ఇది ఆయన దేవుడు చెప్తున్న ఈ మాటల్లో, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ఈ మాటల్లో యేసు ప్రభువారి గురించి, యేసు ప్రభువారి యొక్క ప్రణాళిక, ఆ సువార్త, ఇదంతా దేవుని మైండ్లో ఉంది. ఇదేదో కొత్తదేం కాదు. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం ఇవన్నీ ఎప్పుడో అబ్రహాం, అప్పుడే దేవుని మైండ్, దేవుని యొక్క భావం, దేవుని యొక్క మాటల్లో ఇది కనిపిస్తోందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. చూసారా, ఇది మనిషి జ్ఞానం కాదు. వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం, దేవుడు ఇటువంటి ప్రత్యక్షత ఇస్తే గాని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత దొరికితే గాని ఇటువంటి జ్ఞానం మనకు రాదు. నేను గడిచిన వారం కూడా చెప్పాను, మనకు చాలాసార్లు వాక్యం సరిగ్గా అర్థం కాకపోవచ్చు, మనం అర్థం చేసుకోకపోవచ్చు. ఒకటి దేవుడు మాట్లాడితే ఇంకోటి అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు తెలుసా? మనం దేవుని మీద ఆధారపడకపోవడం వలన, మన సొంత ఆలోచనల మీద ఆధారపడడం వలన తప్పుగా అర్థం చేసుకునే అవకాశం. అందుకనే మనం బైబిల్ చదువుకునేటప్పుడు, దేవా దీని భావం నువ్వే నాకు చెప్పు, నాకు జ్ఞానం లేదు, నాకు దీన్ని అర్థం చేసుకునే ఇది లేదు అని ఒప్పుకోవాలి. మన గర్వాలన్నీ పక్కన పెట్టాలి, తగ్గించుకోవాలి. దేవా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దానికి లోబడాలి, ఇంకా మాట్లాడతాడు, లోబడాలి, ఇంకా మాట్లాడతాడు. ఆ విధంగా దినదినం మనం ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి. చూడండి, ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని వాగ్దానంలో యేసు ప్రభు వారి యొక్క దేవునిలో ప్రణాళిక, యేసు ప్రభు వారిలో దేవుడు నెరవేర్చే ఆ ప్రణాళిక అప్పటి నుంచే ఉందని చెప్తున్నాడు. ఇదేదో మధ్యలో వచ్చింది యేసు ప్రభు వారిది కొత్త మాటలేం కాదు. సువార్త అన్నది, మీరు అబ్రహాము మా పితరులు, మేము అబ్రహాం సంతానం అని చెప్తున్నారా? ఆ అబ్రహాంకి చెప్పినప్పుడే యేసు ప్రభు వారి గురించి ఉంది చూడండి అని చెప్తున్నాడు. సో మనం కూడా ఎవరైనా తప్పుడు బోధలు యేసు ప్రభు వారిని పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తే, యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాల్ని, యేసు ప్రభు వారి ఈ లోకానికి చూపించిన మార్గాన్ని పక్కన పెడితే అది తప్పుడు బోధ అని ఈజీగా మనం అర్థం చేసుకోవాలి. గలతీయులకు చూడండి, దేవుని మార్గం కాకుండా చాకచక్యంగా సున్నతి చేసుకోండి, ఆచారాలు పాటించండి, దేవునికి దగ్గర అవుతారని తెలియకుండానే వాళ్ళు లొంగేటట్లు ఒక రకమైనటువంటి తప్పుడు మార్గం వైపు వాళ్ళని తిప్పేశాడు యూదులు వచ్చి. ఇంత సువార్త విని, కృప గురించి అర్థం చేసుకొని, దేవుని ప్రేమ గురించి అర్థం చేసుకొని, దేవుని మీద ఆధారపడే జీవితం గురించి అర్థం చేసుకొని కూడా తప్పుడు మార్గంలో పడి, అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఇన్ని బైబిల్ స్టడీలు అటెండ్ అయినా,
ఇన్ని వాక్యాలు అర్థం చేసుకుంటున్నా మనం కూడా సైతాను మాటలకి, తప్పుడు బోధలకి లొంగిపోయే అవకాశం ఉంది. చాలా మంది ఈ రోజుల్లో అలాగే మోసపోతా ఉన్నారు. మీకు మనకేమనిపిస్తది ఈ లోకంలో? పిల్లలకి అనుకోండి, నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి, మంచి మార్కులు కావాలంటారు. మా చర్చికి రండి, మంచి మార్కులు వస్తాయంటే వెళ్ళిపోతాం. లేకపోతే ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, రండి మీకు మంచి మార్కులు వస్తాయంటే డబ్బులు ఇచ్చేస్తాం వెళ్ళి. చూసారా? అంటే మనం మన సొంత ఆలోచనల్ని సాధించుకోవడానికి ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళని ఉపయోగించుకుంటాం. దేవుణ్ణి కూడా అలా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం మనం. అది కాదు కావాలి. క్రైస్తవ జీవితం అది కాదు. క్రైస్తవ ఈ జీవితం అనేది దేవుని మీద ఆధారపడి బ్రతికేది. దేవునితో సంబంధం కలిగి ఉండేది. ప్రతి క్షణం కూడా దేవుని మాటలకు లోబడుతూ దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండేది, సంబంధం కలిగి ఉండేది. అందుకని చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న దేవుని రెండవ రాకడలో చాలా మంది వస్తారన్నప్పుడు యేసుప్రభు వారు వాళ్ళతో ఏమంటాడంటే, మీరెవరో నాకు తెలీదు. మేము అవి చేసాం, దయ్యాలు కొట్టాం, ఇవి చేసాం, మేము చాలా మంది దీన్ని మార్చేసాం, లేకపోతే దేవుని కోసం సువార్త చెప్పాం, కార్యక్రమాలు చేసామంటే మీరెవరో నాకు తెలియదు అంటారు. ఎందుకంటే రిలేషన్షిప్పే లేదు యేసుప్రభు వారితో. ఆయన స్వరం వినడమే లేదు, ఆయనకు లోబడ్డమే లేదు. ఎవరో ఏదో అనుకొని అదే క్రైస్తవ జీవితం అనుకొని వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని మనం నడిచేసుకుంటే అది క్రైస్తవ జీవితం కాదు. చూసారా? అందుకనే ఈ మాటలన్నీ చెప్తున్నాడు. అబ్రహామును చూడండి, ఆయనకి దేవుడు చేసిన వాగ్దానం చూడండి, అందులో దేవుని ప్రణాళికను అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారి గురించి చెప్పిన మాట అది. ఆ వాగ్దానంలో దేవుని ప్రణాళిక ఉంది, యేసు ప్రభు వారు ఉన్నారు అని చెప్తున్నాడు. చూడండి, నేను చెప్పున్నది ఏమనగా 17వ వచనం, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అంటే మీరు ధర్మశాస్త్రం అని అంటా ఉన్నారు. 10 ఆజ్ఞలు, లేకపోతే అవి ధర్మశాస్త్రం పాటిస్తున్నాం, మేము నీతిమంతులు అని మీరు చెప్పుకుంటున్నారు. ప్రజల్ని కూడా మళ్ళీ ఆ పాతన మీరు ఎలాగ మోసపోయారో, ధర్మశాస్త్రం మీద ఆధారపడి బ్రతకడానికి ప్రయత్నం చేశారో, ఆ విధంగా ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పడానికి ధర్మశాస్త్రము ఈ నిబంధనని ఏం కొట్టేయట్లేదు, మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కొట్టివేయట్లేదు అని చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పుండొచ్చు చెప్పండి? ధర్మశాస్త్రం అనేది దేవుడిచ్చిన వాగ్దానాన్ని కొట్టివేయట్లేదు అని ఎందుకు చెప్తుండొచ్చు? ఎందుకు ఈ మాట అసలు చెప్తున్నాడు గలతీ సంఘాలకి చెప్పండి? దేవుడిచ్చిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని కొట్టేయట్లేదు అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? ఎందుకు అయి ఉండొచ్చు ఈ మాట చెప్తున్నాడు చెప్పండి పౌలు భక్తుడు? అంటే అబ్రహాము సంతానం తీస్తే అని. అవును తల్లి, అది నిబంధన, లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానం, అది అబ్రహాంకి దేవుడిచ్చినటువంటి ప్రామిస్. దాని అర్థం ఏంటన్నది చెప్పాడు. నీ సంతానం అని సింగులర్ టెన్స్ ఏకవచనం ఉంది. దాని అర్థం ఏంటంటే యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానంలో అని దాని యొక్క అర్థం పౌలు భక్తుడు చెప్పాడు. యేసుప్రభు వారి గురించి ఆ వాగ్దానం అని చెప్పి. సో అది అయిపోయింది. ఆ తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రం దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని, లేకపోతే దేవుడు అబ్రహాంతో చేసుకున్న నిబంధనని అదేం కొట్టివేయట్లేదని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? ఎందుకు చెప్తున్నాడు ఆ మాట పౌలు భక్తుడు? ఎవరైనా మీరు దొంగ అని ఎవరైనా అన్నారనుకోండి, ఎవరినైనా అతను దొంగ కాదు అని ఎందుకు చెప్తాం చెప్పండి? ఎప్పుడు చెప్తాం దొంగ కాదు అని? ఆయన దొంగతనం చేయనప్పుడు. కాదు, అంటే మీరు అతన్ని దొంగ అన్నారు కాబట్టి దొంగ కాదని మనం చెప్తాం.
అంతే కదా! మనకి అతను దొంగ కాదని తెలుసనుకోండి. చూడండి ఇతను ఇలాగ చేశాడు, ఇలా చేశాడు. కాబట్టి ఇతను దొంగ కాదని ఎందుకు చెప్తున్నాము అంటే, వాళ్ళు ఇతను దొంగ అనుకుంటున్నారని. కదా! సో, ఇప్పుడు ధర్మశాస్త్రం ఈ వాగ్దానాన్ని నిరర్ధకం చేయట్లేదు, కొట్టివేయట్లేదని ఎందుకంటున్నాడు? సో, ఇక్కడ ధర్మశాస్త్రం గురించి ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు ధర్మశాస్త్రం వైపు తిరిగిపోతున్నారు. అదే కదా తప్పుడు బోధ. గడిచిన వారాలుగా మనం నేర్చుకున్నదేంటి? మళ్ళీ వీళ్ళు ధర్మశాస్త్రం మీద ఆధారపడమని చెప్తున్నారు. కృప మీద ఆధారపడకుండా ధర్మశాస్త్రం మీద ఆధారపడమని చెప్తున్నారు. ఆ ధర్మశాస్త్రం యాక్చువల్‌గా యేసు ప్రభువారి గురించి దేవుడు అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానం యేసు ప్రభువారి గురించే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యేసు ప్రభువారి గురించి చెప్తుంది. అలాగే ధర్మశాస్త్రం ఆ వాగ్దానాన్ని కొట్టేయట్లేదు. ఆ ధర్మశాస్త్రం కూడా దీనిని నిలపడానికే, ఆ వాగ్దానాన్ని ఇంకా నిలపడానికే ధర్మశాస్త్రం ఉందని, కొట్టేయడానికి లేదని చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం మీద ఆధారపడడానికి ధర్మశాస్త్రం లేదు. ఆ వాగ్దానం మీద ఆధారపడి బ్రతకమని ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి మీరు ధర్మశాస్త్రం మీద ఆధారపడడానికి ప్రయత్నించొద్దు అని చెప్పడానికి. ఆ ధర్మశాస్త్రం అనేది వాగ్దానాన్ని ఇంకా నెరవేర్చడానికి, ఆ వాగ్దానాన్ని ఇంకా బలపరచడానికి ధర్మశాస్త్రం ఉంది గానీ, దాన్ని కొట్టేయడానికి లేదని చెప్తున్నాడు. మీకు నేను చెప్పిన మాటలు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ధర్మశాస్త్రం అందుకుందని. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగండి. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభు మరి పౌలు గారు రాసిన ఈ పత్రికలు దేవా మరి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఆయన మరి పత్రికలు ఎంతో మరి గాదే పత్రిక ఆయన మరి దేవా ఎంతో మరి డీప్ గా తండ్రి గలతీ పత్రికలో అనేకమైన వాక్యాలు ప్రభు మరి ఉంటున్నాయి. అంతరంగంగా ఉంటున్నాయి యొక్క సత్యాలు మేము గ్రహించడానికి సహాయం చేయటండి. అవును ప్రభు మరి గలతీయులు ఆ దినాల్లో ధర్మశాస్త్రం వైపు తిరిగి వెళ్ళిపోతున్నారని చెప్పి ప్రభు మరి హెచ్చరిస్తుంటున్నాడు. పౌలు గారి తండ్రి నాయన వాగ్దానం ఇచ్చిన వాడు ప్రభు నాయన ఆ వాగ్దానం వైపు చూడాలి కానీ తండ్రి ధర్మశాస్త్రం వైపు చూడకూడదని తండ్రి మరలా హెచ్చరిస్తుంటున్నావు తండ్రి. నాయన మేము కూడా ప్రభు మరి మీరు ఇచ్చిన వాగ్దానం వైపు చూడటానికి సహాయం చేయండి. మీరు చెప్పే మాటల వైపు చూడటానికి సహాయం చేయదేవా నాయన. రక్షణ ఇచ్చి ఉంటున్నాం దాన్ని నిలబెట్టుకుని కృపను చూపించండి దేవానాయన. మేము కూడా అధ్యాయం చేయటానికి సహాయం చేయ ప్రభు నాయన. అయా కృప మరి తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభు. మరి వచ్చిన బిడ్డలు ప్రభు నాయన మరి ఎంతవరకు అర్థమైందో ప్రభు నాయన తిరిగి మననం చేసుకోవటానికి సహాయం చేయాలి. ఆ రికార్డింగ్ మళ్ళీ తిరిగి పెడుతుండగా తండ్రి తిరిగి మేము ఇంకొకసారి వినటానికి సహాయం చేయండి. విని అర్థం చేసుకోవటానికి సహాయం చేయ ప్రభు నాయన. మరి అయ్యా మరి రవి జ్ఞాపకం చేసుకోవటానికి బిడ్డ కష్టపడుతుంటున్నాడు ప్రభు ఆయన మరి మాకు అందిస్తున్న మాటలు బట్టి అయ్యా బిడ్డ ప్రభు తన పరిచయం ఆస్వాదించండి ప్రభు దాన్ని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన మా జూమ్ లో వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఒకవేళ రాని వారు మరి పెట్టే మరి గ్రూప్ లో పెట్టి రికార్డింగ్ ఆన్ చేసుకుని వినటానికి సహాయం చేయండి. మాట బ్రతికించేది ప్రభావ తండ్రి. నాయన మాట లేకపోతే చచ్చిపోతాం తండ్రి. సహాయం చేతండి దేవానాయన. మాకు అర్థం చేసుకునే ఆయన జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి.